సో కార్తీక మాసంలో ఎందుకు అందరూ పిక్నిక్లకి వెళ్తారు? నేనైతే వెళ్ళను. నేను ఒక్క కార్తీక మాసంలో తప్ప మిగతా అంతా తిరుగుతా. పిక్నిక్లకి వెళ్తాం, అడవులకి వెళ్తాం, వనభోజనాలు చేస్తాం. ఒక్క కార్తీక మాసంలో తప్ప. ఎందుకంటే కార్తీక మాసం అంతా గబ్బు చేస్తారు. ఎక్కడికి వెళ్ళి చెత్త చెత్త అందమైన ప్రకృతి నాశనం, తినేసిన ప్లేట్లన్నీ పాడేస్తారు. అది మనం చేస్తున్న తప్పు అనమాట. ప్రకృతిని నాశనం చేస్తున్నాం. సరే, కార్తీక మాసం ఎందుకంటే ఈ మాసం ప్రకృతికి అనుకూలమైంది. చెట్లు చిగురొచ్చి ఆహ్లాదంగా ఉంటుంది. ఎండ ఉండదు, వాన ఉండదు, చలి ఉండదు, మీడియంగా ఉండే గొప్ప మాసం అనమాట. ప్రకృతికి అనుకూలమైన మాసం ఇది. అందుకే అందరూ వెళ్ళి పిక్నిక్ల్లో గడుపుతారు, వనభోజనాలు చేస్తారనమాట. ఈ వనభోజనాలు చేసినప్పుడు శివతత్వం గురించి తెలుసుకోవాలి. కానీ ఈ కార్తీక మాసంలో శివతత్వం గురించి ఎవడం తెలుసుకుంటున్నామా? వనభోజనంకి వెళ్తాం, డీజే పెట్టుకుంటారు, డ్యాన్సులు వేస్తారు, ఊ అంటావా మామ, ఉప్పు అంటావా మామ పాటలు పెట్టుకుంటాం, ఎగురుతాము. ఒక అదృష్టం ఏంటంటే మాంసం తినరు, అంతవరకు కొంచెం మంచి వాళ్ళం మనం. తర్వాత ఇంటికి వస్తాం. అలా కాదు, పేకాడుకోవటానికి కాదు మనం వెళ్ళాల్సిందే. వనాల్లోకి వెళ్ళి శివతత్వాన్ని తెలుసుకోవాలి. అది కార్తీక మాసం యొక్క ప్రత్యేకం. ఈరోజు మనం శివతత్వం మీద తెలుసుకుందాం. నేను మర్చిపోతానేమని వచ్చేటప్పుడు కారులో ఏమేం చెప్దామని నోట్ చేయించా. కొన్ని పాయింట్స్ చెప్తా. శివతత్వంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీకు. ఆ కొన్ని పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి ముందు. అసలు శివతత్వం మనకి ఏం చెప్తుంది? శివుడిని ఎందుకు ముక్కంటి అంటారు? రాసుకొని చెప్తాను. మొదటిది ముక్కంటి, రెండోది తాండవ ప్రియుడు. నోట్బుక్స్ తెచ్చుకున్న వాళ్ళు రాసుకోండి. దయచేసి క్లాసులకు వెళ్ళినప్పుడు నోట్బుక్లు తెచ్చుకోవాలి. మీరు పేరెంట్కి వచ్చినట్టు వస్తే అట్లా రాసుకోగలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు అక్కర్లేదు, రాయలేని వాళ్ళు, మిగతా వాళ్ళంతా నోట్బుక్లు తెచ్చుకొని రాసుకోవాలి. భస్మధారి, 4 అర్ధనారీశ్వరుడు, 5 గరళకంఠుడు, గంగాధరుడు, తర్వాత 6 చంద్రశేఖరుడు. వీటి గురించి చెప్తాను ఒక్కొక్కటి. మహాతపస్వి, శివుడుకున్న మరొక పేరు. ఇవన్నీ శివుడు నామాలు అన్నమాట. మనం ఊరికే వాటిని శ్లోకాల్లో చదివితే పనికిరాదు, వాటిని తెలుసుకోవాలి. మహాతపస్వి, శ్మశాన విహారి, తర్వాత నాగేంద్ర హారి. ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. చాలే, ఈ 10 గురించి చెప్తాను ఈరోజు మీకు. మొదటిది ఏంటి? ముక్కంటి. శివుడికి ఉండే ఫస్ట్ పేరు అది, ముక్కంటి. అంటే 3వ కన్ను కలిగిన వాడు ముక్కంటి. మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి. ప్రతి మనిషికి 3వ కన్ను ఉంటుంది. సరే, ఇప్పుడే నిరూపిస్తా మీకు. మీరు ఈ కళ్ళతో చూస్తున్నారు, ఓకే? ఇప్పుడు మీరు కళ్ళు మూస్తే దృశ్యం కనిపిస్తుందా? ఏమండి, కనిపించదు కదా? మరి కళ్ళు మూసుకొని రాత్రిపూట నిద్రపోతారు కదా, మరి మీకు కళలు వస్తున్నాయి కదా, దృశ్యం కనిపిస్తుంది కదా, మరి చూసేది ఎవరు? ఏ కళ్ళతో చూస్తున్నారు మీరు? చెప్పండి. అదే ముక్కంటి. 3వ కన్నుతో చూస్తున్నారు. 3వ కన్నుతో చూడడానికి కన్నడం అనమాట, ఓకే? మీరు తాడైతో చూస్తున్నారు. మీ కళలన్నీ తాడైతే చూస్తారు. ఈ తాడై దేనికి ఉంటుంది? ఈ 2 కళ్ళు శరీరానికి ఉంటే 3వ కన్ను ఆత్మకు ఉంటుంది. ఆత్మ కన్ను పేరే తాడై, ఓకే? అయితే చాలామంది ధ్యానంలో వచ్చిన అనుభవాలు, కళల ద్వారా వచ్చిన ఇవన్నీ చూస్తే తాడై ఉన్నట్లే మీకు. కానీ చూసిన దాన్ని మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, అది ముఖ్యం. అప్పుడు అది వికాసంగా మారుతుంది. ఇప్పుడు ఇందాక మానస మేడం చెప్పారు, నేను నా కళ్ళల్లోకి వెళ్ళి నేను ఒక దృశ్యాన్ని చూశాను, రాబోతున్న కర్మను చూశాను. తన జీవితంలోకి రాబోతున్న కర్మను చూసింది ఆమె. కళ్ళల ద్వారా చూసుకోవచ్చు, రాబోతున్నది చూసుకోవచ్చు. చూశాను, చూపించారు, నాకు అర్థమైంది, ఓహో రాబోతుందా, దీన్ని మార్చుకోవచ్చు, మార్చుకున్నాను, ఆ ప్రమాదం నా జీవితం నుంచి వెళ్ళిపోయింది. చూసారా?
దాని పేరు ముక్కంటి. జరగబోయే దాని మీద అవగాహన ఉండడం, జరిగిపోయిన దాని మీద అవగాహన ఉండడం, జరగబోయే దాన్ని మార్చుకునేలాగా శక్తి ఉండడం, ఇవన్నీ ముక్కంటి అంటారు. అంతేగాని దృశ్యం చూస్తే ముక్కంటి కాదు. దృశ్యం అందరూ చూస్తారు. కొంచెం ధ్యానం చేసిన ఎవరైనా దృశ్యాలు వస్తాయి. ఒకవేళ వాళ్ళు చూడలేకపోతే కళల ద్వారా అయినా వస్తాయి. అసలు ఏ ధ్యానం చేయని వాళ్ళకి కళలు వస్తున్నాయి రావట్లేదా? మరి వాళ్ళు ముక్కంట్లు కదా. కనుక ముక్కంటి అంటే దృశ్యం చూడడం కాదు, తాడై అంటే దృశ్యం చూడడం కాదు. తరుడై వేరు అండ్ ముక్కంటి వేరు, త్రినేత్రం వేరు, ముక్కంటి వేరు. అంటే ఆ చూసిన దృశ్యాన్ని పట్ల అవగాహన కలిగి ప్రజెంటు, పాస్ట్, ఫ్యూచర్ మూడిటి మీద ఒక అవగాహన రావడమే, జ్ఞానం రావడమే ముక్కంటి. ఓకే, ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి నా జీవితంలో పెద్ద నష్టం జరిగింది, మాకు ఇలా కష్టం వచ్చింది, మమ్మల్ని మోసం చేశారు అని చెప్పింది. మామూలుగా అయితే మనం ఏమంటాం, అయ్యో పాపం ఎంత కష్టం అయిపోయిందమ్మా, అయ్యో అయ్యో మోసం చేశారు, దొంగలు ఉన్నారు ఈ లోకంలో, అలా ఇదని మనం చెప్తాం. నేను చాలా కూల్గా ఏమన్నానంటే, నిన్ను ఎవరు మోసం చేశారు అన్నా. మా బ్రదరే మోసం చేశాడు అందే. సొంత బ్రదరే సిస్టర్ని మోసం చేశాడంటే వాడు ఆ కర్మ అనుభవిస్తాడా అనుభవించడా అని అడిగాను. ఖచ్చితంగా అనుభవిస్తాడు, నన్ను మోసం చేసినాడు అందే. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అంటే అర్థం ఏంటి అన్నా. నేను కూడా ఏదో చేసి ఉంటాలేండి అంది. చాలా చిన్నగా అంటారు, ఏదో చేసి ఉంటాలేండి. ఆ ఏదో చేసి ఉంటానన్న అవగాహన కలడమే ముక్కంటి. అర్థమవుతుందా మీకు? కార్యకారణ సంబంధాన్ని మీరు తెలుసుకోవడమే ముక్కంటి. అంతేగాని ఇక్కడ కూర్చొని ఎక్కడో జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ముక్కంటి కాదు. దానికి కెమెరాలు ఉన్నాయి కదా, నువ్వెందుకు కష్టపడ్డావు? ఏమండి, ఇంతకుముందు ఇక్కడ కూర్చొని అవతల లైన్లో ఏం జరిగేది చూడాలి, అది సాధన. ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి సాధనలో. గురువులు అలా చేయిస్తారు. పత్రికారు కూడా చేయించేవారు కొత్తలో, తెలుసా? ఫస్ట్ కోర్ టీం ఉండేది, వాళ్ళ కర్ర పెట్టి కొట్టేవాడు, పక్కన ఏం జరిగింది చూసి చెప్పాలి అంతే. అంత సాధన చేయించేవాడు ఆయన అప్పట్లో. మాకు తట్లు లేచిపోయాయి గురుగారితో, అంత శిక్షణ ఉండేది. ఆ సాధన ఎందుకు? అవగాహన కోసము. అంటే నేను శరీరము కాదు, నేను చైతన్యం అన్న అనుభవం కోసం అదంతా. మరి నీకు అవగాహన లేనప్పుడు చూసి ప్రయోజనం ఏంటి? కనుక మీ జీవితంలో కళల ద్వారా కానీ, భౌతికంగా కానీ, అభౌతికంగా కానీ ఏదైతే దర్శిస్తారో దాని మీద మీకు అవగాహన రావాలి. మనం భౌతికంగా కొంచెంసేపు పక్కన పెడదాం, కళల ద్వారా తీసుకుందాం, లేదా ధ్యానం తీసుకుందాం. ధ్యానంలో నీకు ఒక అద్భుతమైన విజన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అవగాహన రావాలి. ఒక మనిషి నీ దగ్గరకు రాగానే నీకు తెలిసిపోవాలి, వాడు ఎందుకు వచ్చాడు, వాడి ఉద్దేశం ఏంటి, వాడి భావన ఏంటి, వాడి కథ ఏంటి, మీకు తెలుసుకునే శక్తి ఉంది. అక్కడ దాకా ఎందుకు? మీ పిల్లోడు ఉన్నాడు, చిన్న బాబు, ఏడుస్తూ వచ్చాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఆకలేసి ఏడుస్తున్నాడా, దెబ్బ తగిలి ఏడుస్తున్నాడా, భయం వేసి ఏడుస్తున్నాడు? మీకు తెలీదా? తెలిసిపోద్దా తెలీదా? మరి అది తెలిసిన వాళ్ళకి ఎందుకు తెలీదు? అంటే మీరు ఒక మనిషిని అంచనా వేయడంలో విఫలం చెందుతున్నారు. మనం విఫలం చెందుతున్నాం, అందుకని మనకు దెబ్బలు. మీరు అంచనా వేయాలి. ఇప్పుడు ఇందాక ఆమె నాకు చెప్పింది, సొంత తమ్ముడే ఎందుకు ఇలా చేశాడు, కర్మను పక్కన పెట్టి కాసేపు. నాకు ఒకడు ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తా. తపోవనం అని పెట్టాను నెల్లూరులో, సాయి తపోవనం పెట్టాను. అది పెట్టకముందు నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, వాడు నేను చాలా మంచి ఫ్రెండ్స్. వాడేం చేశాడు, అరే ఇలా తపోవనం పెట్టాలరా, మంచిగా అందరూ నది ఒడ్డున ఉండాలి, నాకు నదిలో స్నానం చేయాలి, సాయంత్రం పూట సూర్యాస్తమయాల టైంలో నదిలో గడపాలి, ఆ ఇసుకలో కూర్చొని ఇసుక తిన్నెలు మెచ్చి కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుంది. నెల్లూరులో నది ఉంది, పెన్నా నది చాలా బాగుంటుంది, అక్కడ మనం ఏదన్నా ఇలా కడదామని చెప్పా. డబ్బులు అన్నాడు. మనం అనుకుంటే డబ్బులు వస్తాయిరా, ఎట్లా ఒకటి యూనివర్స్ ఇస్తుందన్న. అలా వద్దు, దీనికి ఒక ప్లాన్ ఉందని ఒక 5 ఎకరాల ల్యాండ్ తీసుకొని దాన్ని వెంచరేసి అందులో ఒక అర ఎకరంలోనో ఆశ్రమం కట్టి అదంతా తయారు చేద్దాం, పిరమిడ్ అది కడదాం, ఇదంతా చేద్దాం అన్నాడు. నేను దానికి ఒప్పుకోలే.
అది బిజినెస్ అవుతుంది అబ్బా, వద్దన్నాను. అది బిజినెస్. ఆ ప్లాట్లు అమ్ముతావు, లేకపోతే ఎవడో ఒకడో అందులో అది ఉందంటావు, ఇది ఉందంటావు, అది లేకపోతే వాడు వచ్చి గొడవ పెడతాడు. ఇదంతా నాన్ సెన్స్. స్పిరిచువాలిటీ బిజినెస్ కలపకూడదు ఎప్పుడు. బిజినెస్ బిజినెస్, స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. స్పిరిచువాలిటీ అనేది అది ఒక అతీతమైందనమాట. అంటే వాడికి నేను ఒప్పుకోలే, అలా వద్దన్నాను. మరి డబ్బులు ఎట్ట వస్తాయి అన్నాడు. నేచర్ చూసుకుంటుంది అన్న. కరెక్ట్గా అన్నట్లుగానే నాకు ఒక నెల రోజుల్లో సాయిబాబా క్లాస్ చెప్తున్నాను ఒక మందిరంలో. ఒక సాయి భక్తురాలు వచ్చింది, సుమలతమ్మ అని ఒక మేడం ఉన్నారు, కోట సుమలతమ్మ. వారు వచ్చి, అయ్యా సాయిబాబా గురించి చాలా అద్భుతంగా చెప్పావు, నా దగ్గర కొంత డబ్బు దాచాను, నేను ఉద్యోగం చేసేప్పటి నుంచి కొంచెం కొంచెం దాచిన డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను మా డబ్బు ఒక 10 లక్షలు ఉంది, మీకు ఇస్తాను, మీరు ఏమన్నా చేయండి అందే. అమ్మ నాకు అలా డబ్బు వద్దు, నాకు ఇలాగా ఒక ధ్యాన మందిరం సాయిబాబా పేరు మీదే కడదాము తపోవనం అని నా కోరిక, నువ్వు దాన్ని ల్యాండ్ తీసి అన్నా. ఓకే, ఆమె తీసి ఇచ్చింది. తర్వాత ఇంకా నాకున్న పరిచయస్తులందరినీ కలిపి అక్కడ భోజనశాల, ధ్యాన మందిరం, పిరమిడ్స్, తర్వాత గోశాల అన్నీ వచ్చేసినాయి. నా మిత్రుడికి ఏమవుతుంది ఇప్పుడు? కడుపు మండుద్దా మండదా? ఇక వాడు విలన్గా తయారైపోయాడు, రాళ్ళు వేయడం మొదలుపెట్టాడు. దాన్ని నాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాడు. నాకు అన్నీ తెలుసు, కానీ నాకు కోపం రాలా. ఎందుకు రాలా? వాడి స్థితి నాకు అర్థమైంది. పాపం వాడు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు, ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం ఇవ్వలేదు. దాంతో ఏమవుతుంది? వాడి కోపం వస్తుందా రాదా? వాడి కోపం వస్తుంది, వాడికి అసూయ వస్తుంది, అసూయలోంచి ద్వేషం వస్తుంది. అంతే, అర్థమైపోయింది కదా. ఇంకా మనకెందుకు కోపం? వాడిని ఏమైనా చేయాల్సి వస్తే చేస్తాం, అది వేరే విషయం. వాడిని ఎదుర్కోవాల్సి వస్తే ఎదుర్కొంటాం, యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేస్తాం. ఫస్ట్ అర్థం కావాలి మీకు మనిషి. నన్ను కొంతమంది విమర్శిస్తుంటారు, నాకు వాళ్ళు అర్థమైపోతారు. ఎందుకు అర్థమయ్యారు? నేను చేయలేదు, వాడు చేయాలనుకుంది, వాడు చేయలేకపోయాడు, నేను చేస్తున్నాను. వాడికి కోపం రగులుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే మిమ్మల్ని విమర్శిస్తున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? వాడు జీవిద్దాం అనుకున్నది, వాడు చేద్దాం అనుకున్నది, వాడు పొందుదాం అనుకున్నది పొందలేక గమ్మును కూర్చుంటాడు. అలాంటిది నువ్వు పొందుతున్నప్పుడు వాడి లోపల ఒక కదలిక వస్తుంది. ఆ కదలిక పేరే అసహనం. అసహనం కాస్త ద్వేషంగా మారిపోతాయి. ఆ ద్వేషాన్ని బయట తీసి దానికి ధర్మం అన్న రంగు పూస్తాడు. ధర్మం అన్న రంగు, ఇది ధర్మం కాదు, వీడు ఎలా ఉన్నాడు అంటాడు. మీరు 100 మంచి పనులు చేయండి, 99 మంచి పనులు చేయండి, అందులో ఒక్క తప్పు ఉంటే అది పట్టుకుంటాడు. మీకు అర్థమైపోలా? అంటే అర్థం ఏంటి? వాడికి ద్వేషం కలిగేలాగా నేను జీవిస్తున్నాను, నేనెంత గొప్ప అనుకోండి, అంతే. వాడిని అర్థం చేసుకోండి. అర్థమవుతుందా మీకు? అదే ముక్కంటి. ముక్కంటి అంటే ఈ కళ్ళతో కాకుండా మరొక కన్నుతో అర్థం చేసుకునేది, అంతేగాని బొమ్మలన్నీ చూస్తే ముక్కంటి కాదు. అవగాహన ఉండడమే ముక్కంటి. చప్పలు కొడదాం ముక్కంటికి. అది శివతత్వం. మనకే ఇన్ని బాధలు ఉంటాయి, ఆయనకి అన్నీ ఉంటాయి, శివుడికి ఉన్నాయి. శివుడి మీద యుద్ధం చేయడానికి వచ్చిన రాక్షసులు 3 మంది ఉన్నారు. శివుడిని నాశనం చేయాలని సొంత మామగారు దక్షుడే ప్లాన్లు వేశాడు. ఎన్ని ఉన్నాయి అనుకున్నారు ఆయనకి కష్టాలు? ఆయనకి ఎవరి మీద కోపం లేదు. ఎందుకు లేదు? అంతా నేనే, అహం బ్రహ్మాస్మి, తనే నేను, నేనే తను. మరి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? వాడి స్థితి అలా ఉంది. అది ముక్కండి అంటే. దీన్ని మీ నిత్య జీవితంలోకి తీసుకురావాలి. ఇప్పుడు మన జీవితంలోకి వద్దాం. మన జీవితంలో ముక్కండి. ఇప్పుడు నీ అత్తగారు ఉంది, నీ అత్తగారితో నీకు గొడవ ఉందా లేదా? ఉందా లేదా? భలే అమాయకంగా నటించకండి. తెల్లలేసి అత్తల మీద పడి అరుస్తూనే ఉంటారు. మా అత్త దేవత అండి అంటారు నా ముందు. ఇంటికి వెళ్ళాక కయ్యమంటారు. ఎందుకు ఆమె అలా నిన్ను తిడుతుంది? అవునండి తిడుతుందండి, విమర్శిస్తుందండి, బయటికి వెళ్ళలేదండి. ఎందుకు అలా వెళ్ళలేదు? ఎందుకు నీ మీద మంట ఆమెకి? ఎందుకంటే నిన్నటి దాకా ఆమె కొంగు పట్టుకు తిరిగి ఆమె బిడ్డ నువ్వు లాగేశావు. ఇంతకుముందు అమ్మా అమ్మా అనేవాడు, ఇప్పుడు ఏమే అంటున్నాడు. నీ పేరు చెప్పిస్తున్నాడు.
ఉం? ఇంతకుముందు అలా డబ్బులు తీసుకొచ్చి అమ్మకిచ్చి బీరువాలో పెట్టమనేవాడు, ఇప్పుడు నీకు ఇస్తున్నాడు. మండదా ఆమెకి, కాలదా ఆమెకి, అసురాదా ఆమెకి? అన్నిటికన్నా రేపు నా పరిస్థితి ఏంటన్న ఒక భయం ఉంటుంది ఆమెకి, ఉండదా? ఇది అర్థం చేసుకుంటే నీకే గొడవ ఉండదు. దాని పేరే ముక్కంటి. ఓహో పాపం ఆమె స్థితి అలాంటిది, ఆమె అలాంటి పరిస్థితిలో ఉంది. నా బిడ్డే సర్వస్వం అనుకున్న ఆ బిడ్డని నేను లాగేశాను. అంతే, లాగేసావు కదా. పెళ్ళైన దాకా తల్లి బెల్లం, పెళ్ళయ్యాక అల్లం, బెల్లం అయిపోద్ది. అది తప్పదు. మరి వాళ్ళ ఆయనకి ఆమె చేయలేదండి. అది చక్రం. అదే మొక్కంటి. నీ కోడల మీద నీ కోపం ఉంది, నా కోడలు నన్ను గౌరవించట్లేదు, నన్ను ఎలా చేస్తుంది అలా చేస్తుందని నీకు బాధ కలుగుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరో ఒకళ్ళు పెట్టుకోండి అక్కడ. మీ జీవితంలో ఎవరైతే మీకు యాంటీగా ఉన్నారో వాళ్ళని అక్కడ పెట్టుకోండి. ఎందుకు అలా చేస్తున్నారు? అమ్మను వదిలేసి వచ్చింది, వాళ్ళ బ్రదర్స్ని వదిలేసి వచ్చింది, పుట్టినీళ్ళు అక్కడక్కడ వదిలేసి మా ఇంటికి వచ్చింది. ఈ మనుషుల మధ్య కొత్త మనుషులు అందరూ ఇమడడానికి తనకు టైం పడుతుంది. తనకు తెలియదు, మనం నేర్పించాలి. తనని ఒక రెస్పెక్ట్ చేయాలి. తనకు కూడా కోరికలు ఉంటాయి, తనకు కూడా ఎన్నో అనుభూతులు ఉంటాయి. అవన్నీ మేము కట్ చేశారు మీరు దుర్మార్గులు. ఒక స్త్రీ పెళ్లి చేసుకొని వచ్చింది కదా, మొత్తం కట్ చేసి పారేస్తారు. ఎటు వెళ్ళడానికి ఇల్లేదు, అట్టు ఉండడానికి ఇల్లేదు, ఇట్టు ఉండడానికి ఇల్లేదు. వంట చేయి, పొద్దున్నేలే. అందుకే ఉమెన్స్ రివర్స్ అయిపోయారు ఇప్పుడు, మొత్తం దుమ్ము లేపుతున్నారు, చస్తున్నారు అందరూ. ఆడవాళ్ళందరూ రివర్స్ అయిపోయారు ఇప్పుడు. ఎందుకు? ఈ ఆధిపత్య సమాజం చేసిన దరిద్రమే అదంతా. అవునా కాదా? మీ దురదృష్టం ఏంటంటే అప్పుడు మీరే బాధలు పడ్డారు, ఇప్పుడు మీరే బాధలు పడుతున్నారు. ఇప్పుడున్న అత్తలు, అప్పుడు కోడల కాలంలో మీరే బాధలు పడ్డారు, ఇప్పుడు అత్తల కాలంలో కోడల చేతిలో మీరు బాధలు పడుతున్నారు. ఆడపిల్ల ఎందుకు అమ్మాయి అలా ఉంది? తన కుటుంబాన్ని వదిలేసి వచ్చింది, అలాగే ఉంటుంది. అవగాహన, దాని పేరే ముక్కంటి. అంతేగాని శివలింగానికి కన్ను బొమ్మ గీసి దానికి పూజ చేయడం కాదు. అది మనలో ఉంది అని చెప్తున్నాడు శివుడు. నేను నీకు రోల్ మోడల్. శివుడు అంటే రోల్ మోడల్ మనకి. మీరు నల్లటి ఒత్తైన జుట్టు ఉంది, అబ్బా ఎంత బాగుందండి మీ జుట్టు, ఎంత ఒత్తుగా ఉంది, ఏం వాడుతున్నారండి? అది పలానా ఆయిల్ వాడుతున్నానండి, అంతే అడ్వర్టైజ్మెంట్. ఇక ఆయిల్ కొన్ని రాసి పారేస్తూ ఉంటారు, ఉన్నది ఊడిపోయినా కానీ. వాడికి వచ్చిందో సచ్చిందో అనవసరం. అంటే ఒక మోడల్ ఆయిల్ గురించి చెప్పగానే వాడేస్తున్నాం, క్రీమ్ గురించి చెప్పగానే వాడేస్తున్నాం, చీరలుగా చూపించగానే వాడేస్తున్నాం. మరి శివుడు మోడల్ కదా, ఆ ఈశ్వరుడు కూడా మనకి మోడల్. నాకు ముక్కంటి ఉంది, దివ్యచక్షు ఉన్నది. దివ్యచక్షు అంటే ఏంటంటే అవగాహన చేసుకోవటం. నువ్వు కూడా పెంచుకో అని ఒక మోడలింగ్. అది అర్థమవుతుందా మిత్రులారా? చెప్పలు కొడదాం ముక్కంటికి. ఇంకా అర్థం చేసుకోండి, నీ భర్తను అర్థం చేసుకో. నీ కంప్లైంట్స్ మొదటి స్టెప్ కంప్లైంట్స్. తెల్లారు లేస్తే చాలు మొగుడి మీద కంప్లైంట్, భార్య మీద కంప్లైంట్, పిల్లల మీద కంప్లైంట్, అత్త మీద కంప్లైంట్, కోడల మీద కంప్లైంట్, జీవితం మీద కంప్లైంట్ లేని మనిషి లేడు అసలు. నేను అడుగుతా ఉంటాను, ఏంటి ప్రాబ్లం? అబ్బో ఇన్ని తీసేస్తారు లిస్టు. కంప్లైంట్. నీ నోట్లోంచి కంప్లైంట్ వచ్చిందంటే నువ్వు ముక్కంటి కాదు. శివుడు ఎప్పుడన్నా కంప్లైంట్ చెప్పడం విన్నారా మీరు? ఆ రాక్షసుడు దుర్మార్గుడు యుద్ధానికి వస్తున్నాడు శివుడి మీదకి. ఏమంటాడు తెలుసా? రానివ్వండి అంటాడు. అతన్ని రానివ్వండి, అతని చర్య అతను చేయనివ్వండి, అతని అనుభవం అతను పొందనివ్వండి అంటాడు. చూసారా? నాస్తికులు చాలా మంది ఉన్నారు, శివుని తిట్టే వాళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ శివుడు చంపేయచ్చు కదా? చంపాడా? ఎందుకు చంపడు? వాడి స్థితిలో వాడు కరెక్ట్ అంటాడు. కంప్లైంట్ లేని వాడే ముక్కంటి. గుర్తుపెట్టుకుని మిత్రులారా, నోట్లో నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నువ్వు ముక్కంటి కాదు అసలు. ఈ రెండు కళ్ళే ఉన్నాయి నీకు. చర్మచక్షులతోనే మీరు చూస్తున్నారు, చర్మచక్షులతోనే మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ పిల్ల అలా చేస్తుంది? ఆ పిల్ల అలాగే చేస్తుంది, ఆ స్థితి అలాంటిది. అది అర్థం కావడమే ముక్కంటి. ఒక్కటి కనుక మీరు ఇది వచ్చేస్తే మీకు నేను ముక్కంటిని అని కనుక మీరు నమ్మి
దాని మీద మీరు బలంగా ఉంటే మీకు జీవితం అర్థమైపోద్ది. అసలు మొత్తం అర్థమైపోద్ది మీకు. ప్రతి వ్యక్తి అర్థమైపోతాడు. దానికి నేను ఇంకా ఈజీ మెథడ్ కూడా చెప్తా. ఏంటంటే మీరు 2 చైర్లు వేసుకోండి ఇలాగా. ఇక్కడ ఒక చైర్ వేసుకోండి, మీ ఎదురుగా ఇంకో చైర్ వేసుకోండి. వేసుకొని ఆ చైర్లో మీరు కూర్చోండి. ఆపోజిట్ చైర్లో ఎవరో మీ ఎనిమి ఉంటారు కదా, మీకు నచ్చని వాళ్ళు ఎవరో ఒక పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఆ చైర్లో వాళ్ళు ఉన్నారు అనుకొని, వాళ్ళు ఏం చేశారు, నన్ను ఇలా అవమానించారు, అలా చేశారు, అలా తిట్టారు, నా డబ్బులు ఎలా దోచుకున్నారు అని ఏదో ఒకటి వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఆ చైర్లోకి వెళ్ళిపోండి. మీరు ఎదురు చైర్లో కూర్చోండి. అంటే ఇప్పుడు వాళ్ళెవరు? మీరు అనమాట. అంటే వాళ్ళే మీరు అయిపోండి. ఇప్పుడు పలానా వాళ్ళు మీరు అనమాట, మీ ఎనిమి మీరు అనమాట. అప్పుడు వాడు ఆలోచించినట్టు ఆలోచించండి. ఎందుకు నేను అలా చేశాను, మరి నాకు అలా చేయక తప్పలేదు, ఎందుకు నేను అలా అన్నాను, మరి నువ్వు నన్ను ఆ రోజు అలా అన్నావు, మొత్తం బయటకు వస్తాయండి. దీని పేరే స్వీయ ఆత్మ పరిశీలన. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు కర్మ రిలీజ్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ ఒక ఆమె ఫోన్ చేశారు. మా ఇంటి దగ్గరే ఉంటారు ఆమె. వారు ఒక 3 ఏళ్ళ క్రితం నా దగ్గరకు వస్తే నేను ఒక బుక్ ఇచ్చాను, కర్మచక్రం అనే బుక్ రాశాను, అది ఇచ్చాను చదువుకోమ్మా అని. పట్టుకుపోయింది, ఇంట్లో బీరువాలో పెట్టింది పుస్తకాల్లో. సడన్గా తనకి ఏదో ప్రాబ్లం వచ్చింది. తన బంగారం పోయింది, వాళ్ళు ఎవరికో ఇస్తే వాళ్ళు అమ్మేసుకున్నారు, ఏదో జరిగింది. తను చాలా బాధపడింది. నాకు ఫోన్ చేస్తే నేనేం దొరకలేదు. సార్కు ఫోన్ చేసుకొని ఆడవాలి సార్ దగ్గర, అప్పుడు నా దుఃఖం పోద్ది అని మా ఇంటికి వస్తే నేను లేను. అప్పుడు ఏం చేసింది, నా దుఃఖం ఎలా పోతుంది, ఓ ఈశ్వరుడా నా దుఃఖం పోయే పుస్తకం నాకు చూపించాను. ఆ పుస్తకాల అరమార్లో చేపెట్టి ఒక పుస్తకం బయట తీసి కళ్ళు తెరిచింది. అది కర్మచక్రం పుస్తకం. అర్థమైందా? ఇదే వచ్చిందా, వంశీసారి బుక్కే వచ్చిందో చూద్దామని పుస్తకం చదవడం మొదలుపెట్టింది. 1 గంటలో పూర్తి చేసింది. పూర్తి చేసిన తర్వాత ఈరోజు ఫోన్ చేసింది నాకు. సార్, ఈ బుక్ మొత్తం చదివాక నాకు బుక్లో మీరు రాసింది ఏంటంటే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, ఏదో కార్యకారణ సంబంధం వల్ల అలా జరుగుతుంది అన్నారు కదా. నేను కళ్ళు మూసి కూర్చొని అసలు ఏం చేశాను నేను అని నన్ను నేను ప్రశ్నించుకుంటే, గతంలోకి వెళ్తే నేను ఒక వ్యాపారం చేశాను. అంత ముందులో ఏదో వ్యాపారం చేశాము, వడ్డీ వ్యాపారం చేశాం, వాళ్ళ దగ్గర లాక్కున్నాను, వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఆ బాధే ఈ రూపంలో వచ్చిందని నాకు క్లారిటీ వచ్చింది సార్. ఎంత తేలిక అయిపోయానంటే నాకు మొత్తం అర్థమైపోయింది. నేను చేసిందే నాకు తిరిగి వచ్చింది. పోతే పోయింది డబ్బు, పోతే పోయింది బంగారం, నాకు ఒక విశ్వాసం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది అని చెప్పింది. చూసారా, అంటే తను ఎంత గ్రేట్ చూడండి. తనను తాను పరిశీలించుకుంది. ఒక పుస్తకం చదివి నేను నెత్తి కొట్టుకొని చెప్పినా నేనే రైట్ అంటారు. తనను తాను పరిశీలించుకుంది, అప్పుడు ఆన్సర్ వచ్చింది. దాని పేరు స్వీయ ఆత్మ పరిశీలన. దుఃఖం పోతుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎప్పుడు కూడా. ఎందుకు ఇలా జరిగింది, నేను ఏం చేశాను, ఏదో నా లైఫ్లోకి ఎంటర్ అయింది, నేను సృష్టించిందే తిరిగి నాకు వచ్చింది. అది మొక్కంటే మిత్రులారా, కార్యకారణ సంబంధం అర్థం చేసుకోవడం మొక్కంటి. అర్థమవుతుందా? మీ జీవితంలో ఏది జరిగినా దానికి కాజల్ ఉంటుంది. మీరు అనుభవిస్తుందని ఎఫెక్ట్ అంటారు, కాజల్ ఎఫెక్ట్. అది ఏదన్నా అని ఎందుకన్నా రాని, ఇది కూడా చెప్పేస్తాను మీకు. ఇది 3 రకాలుగా వస్తుంది. మీ జీవితంలో ఏదైనా 3 రకాలుగా వస్తుంది బాధ. ఒకటి కర్మ ద్వారా వచ్చేది, అంటే మనం గతంలో ఎవరినో బాధ పెట్టినప్పుడు వాడి ఉసురు తిరిగి మనకు వస్తుంది, ఒకటి. ఓకే. 2, ఇది రెండోది సరికాని జీవనం వల్ల వచ్చింది. ఒకటి గతకాలపు దుష్కర్మల వల్ల వచ్చింది, పాపం ద్వారా వచ్చింది, సిన్ ద్వారా వచ్చింది. రెండోది సరికాని జీవనం, అంటే సరికాని మాటలు మాట్లాడటం, సరికాని తిండి తినడం, సరికాని నిద్రపోవడం, ఇట్లా మన సరికాని జీవనం వల్ల శరీరం పాడవుతుంది, మనసు పాడవుతుంది, కుటుంబం పాడవుతుంది. అట్లా సరికాని జీవనం ద్వారా వచ్చేది కొంత బాధలో. మూడోది భగవంతుడు మార్పు కోసం ఇచ్చే బాధలో. నీ మార్పు కోసం వచ్చింది. మూడోది మార్పు కోరుతూ వచ్చేది. మొదటిది పాపం ద్వారా వచ్చే బాధలు, రెండోది సరికాని జీవనం ద్వారా వచ్చే బాధలు, మూడోది మార్పు కోసం వచ్చే బాధలు. మార్పు కోసం గుర్తుపెట్టుకోండి.
మీకున్న బాధలను పరిశీలించుకోండి. ఇది కొత్త పాయింట్ అన్నమాట. మార్పు కోసం వచ్చే బాధలు. బాధలన్నీ ఒకటి కాదు. అయితే ఏది ఏంటో చెప్తాను, లక్షణాలు చెప్తాను. పాపం ద్వారా వచ్చే బాధ భయంకరంగా ఉంటుంది, అనారోగ్యం. దీని ఫలితం బాగా పెయిన్ ఉంటుంది, ఎక్కువ అనారోగ్యాలు వస్తాయి అన్నమాట. శరీరానికి సంబంధించినవన్నీ కూడా గతకాలపు పాపం. అందుకే పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడ్జితే అంటారు. పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ వస్తుంది. ఇది ఇంతవరకు క్లియర్ అయింది కదా. దీన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే మూలంలోకి వెళ్ళి కర్మను చూసుకొని క్షమాపణ చెప్పుకుంటే ఇది రిలీజ్ అయిపోద్ది. అంటే నేను చెప్తున్నాను, విషయం చెప్తున్నాను, లక్షణం చెప్తున్నాను, రెమెడీ చెప్తున్నాను. 3 చెప్తున్నా. 3టికి 3 రెమెడీస్. మొదటి దానికి గత జన్మలో తెలియక తెలుసు పాపాలు చేశాం కదా, పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడిస్తుంది. ఆ వ్యాధులు ఎలా పోతాయి అంటే గత జన్మల్లోకి వెళ్ళి కళల ద్వారా ధ్యానం చేసి కళల ద్వారా తెలుసుకొని క్షమాపణ చెప్పుకొని పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేస్తే ఇది రిలీజ్ అయిపోద్ది. అలా రిలీజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే అండి. ఇక రెండోది సరికాని జీవనం వల్ల వచ్చేది. సరికాని జీవనం అంటే ఏంటి? ఏళ్ళకి తినకపోవడం, అటమైన చెత్త తినడం, శరీరాన్ని పెంచేయడం. ఇప్పుడు శరీరం అంత లావు అయిపోయింది, మోకాళ్ళ నొప్పులు రావా చెప్పండి? సైకిల్ మీద ఒక బస్తా బియ్యం వేస్తే సరే, 5 బస్తాలు వేస్తే ఏమవుతుంది? సైకిల్ టైర్లు వంగిపోతాయి కదా. అలాగనమాట సరికాని జీవనం రెండో రకం. ఇది క్లియర్ అయింది కదా. దీనికి ఏం చేయాలి? సరి చేసుకుంటే సరిపోద్ది. ఆహారాన్ని వ్యవహారాన్ని సరి చేసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ ప్రోటీన్స్ తినాలి, అదంతా మీకు చెప్పక్కర్లేదు. ఈరోజు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది గూగుల్లో. ఓకే అండి. అది సరికాని జీవనాన్ని సరి చేసుకుంటే సరిపోద్ది. ఇది చాలా సులువు ఇది. ఇక మూడోది ఆత్మ వికాసం కొరకు వచ్చేవి. ఇది భగవంతుడు కావాలని ఇస్తాడు నీకు. అన్నీ బాగుంటాయి, నీకే కర్మ లేవు, కానీ నిన్ను అక్కడి నుంచి మార్చాలి కదా. ఒక దెబ్బ కొడతాడు, అప్పుడు నీకు ఆ మార్గంలోకి వెళ్ళిపోతావు. అన్నీ బాగుంటే నువ్వెందుకు వెళ్తావు? వెళ్ళవు కదా. పంచపాండవులు మాయాజోదంలో ఓడిపోయి అడవికి వెళ్ళి నానా బాధలు పడి సామ్రాజ్యాన్ని గెలుచుకున్నారు. ఇది తెలుసు కదా మీకు. కృష్ణుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. కృష్ణుడు వచ్చి, ఒరే నాయన, ధర్మాన్ని ప్రతిష్ఠించాలి మీ 5గురు, కనుక బాగా సాధన చేయండి, రాబోయే రోజులు యుద్ధాలు జరుగుతాయి, శక్తి సంపాదించుకోండి, పాశుపతాస్త్రం సంపాదించుకోండి, ఎన్నో చెప్పాడు. వింటామా? ఈ 5గురు వినలేదు. మళ్ళా అలాగే బావా అన్నారు. మళ్ళా నెల తర్వాత వచ్చాడు. ఎరా చేస్తున్నారా? చేస్తున్నాం బావా. ఎక్కడ బావా? బిజీ బావా, వ్యాపారం బావా. ఎన్ని కారణాలు చెప్తారు మీరు? ధ్యానానికి రమ్మంటే ఎన్ని కారణాలు చెప్తారు? క్లాస్కి రమ్మంటే ఎన్ని కారణాలు చెప్తారు? బట్టలు ఆరేసి వచ్చానను, డాబా మీద వాన పడుతుందను, పంపులు వస్తాయను, సెలవు దొరకలేదను, బోళ్ళని కారణాలు చెప్తాం కదా. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, ఆ భగవాన్ కృష్ణుడు ఏం చేశాడంటే వాళ్ళకి, అవునా ఖాళీ లేదా? ఎందుకు ఖాళీ లేదురా? రాజ్య విస్తరణలో వెళ్ళాను, గుర్రాల కోసం వెళ్ళాను, ఇదిగో సైన్యానికి డబ్బు సమకూర్చడానికి వెళ్ళాను, రకరకాలు ఉంటాయి కదా. రాజ్యాన్ని అంటే బోళ్ళని పనులు కదా. అవునా, సర్లేరా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. రాజ్యాన్నే పీకేశాడు. మాయాచోదం అంతా కృష్ణుడు ప్లానే. అర్థమైందా మీకు? ఇప్పుడు రాజ్యం పోయింది. ఎక్కడ పోయారు? వనాలకు వెళ్ళారు, అడవులకు వెళ్ళారు. అడవిలో ఏం చేశారు? వడ్డీ వ్యాపారం అని చేశారా? కిట్టి పార్టీలు చేసుకున్నారా? ఏం చేశారు? సాధన చేశారు. అర్జునుడు పాశుపతాస్త్రం వచ్చింది ఎక్కడ? అడవిలోనే కదా. వీళ్ళకి మహాశక్తి అంతా సమకూరింది ఎక్కడ? ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలోనే కదా. అంటే ఇలా ఉన్న వాళ్ళని ఇలా మహావీరులుగా తయారు చేయాలంటే మధ్యలో ఇది జరగాల వద్దా? అది జరగకుండా చెప్పాడు. అంటే ప్రకృతి, భగవంతుడు చెప్తాడు, అది జరగకుండా మనం వించావం కదా. అందుకని ఆ ఉద్యోగాన్ని పీకేశారు. ఇది ఆత్మ యొక్క వికాసం కొరకు భగవంతుడు ఇచ్చే శిక్షణ. అయితే దీనికి తేడా ఉంటుంది.
పూర్వజన్మ వ్యాధుల వల్ల, పూర్వజన్మ పాపం వల్ల వచ్చే బాధలకి భగవంతుడు ఇచ్చే బాధలకి తేడా ఉంటుంది. ఏంటి తేడా అంటే, పూర్వజన్మలో చేసిన వ్యాధుల వల్ల, బాధల వల్ల, మీరు చేసిన పాపాల వల్ల అనుభవించే దానిలో ఎదుగుదల ఉండదు. మీకు అనుభవిస్తూ ఉంటారు, పోగొట్టుకుంటుంటారు, దాన్ని ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తారు అంతే. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఆ విధంగా గుర్తుపట్టాలి. ఇప్పుడు మీకున్న సమస్యకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా అంటే, మీలో మార్పు వికాసం చెందుతున్నారా, బాధపడుతున్నారో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచపాండవులు వికాసం చెందారు లేదా? ఇప్పుడు చెప్పండి, ఈ మూడోది వాళ్ళకి కర్మ కాదు, ఇది కర్మ కాదు, శిక్షణ. చెప్పలు కొట్టండి మేడం, కరెక్ట్ వాళ్ళు చెప్పింది శిక్షణ. అది మొదటిది కర్మ. ఈ పంచపాండవులు ఐదుగురు బిడ్డలు ఉంటారు, ఐదుగురిని అశ్వత్థామ చంపేస్తాడు. అది చెప్పండి, అది శిక్షణ కర్మ? ఎగ్జాక్ట్లీ కర్మ. అందులో బాధ ఉంటుంది. నువ్వు చేసుకున్న దరిద్రంలో బాధ ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన శిక్షణలో ఎదుగుదల ఉంటుంది. కొంచెం ఇబ్బంది ఉంటుంది, మనసు బాధ కలుగుతా, అయ్యో నా రాజ్యం పోయిందే అని ఉంటుంది. నేను బ్రహ్మాండమైన వ్యాపారం చేసేవాళ్ళం, నేను మా మిత్రులందరూ. నాది ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ రోజుల్లోనే నాకు ఒక 30 ఏళ్ళ క్రితమే నెలకి 50,000 వచ్చేది ఇన్కమ్. బ్రహ్మాండమైన ఇల్లు, కారు, బ్రహ్మాండంగా ఉండేది నా కథ. నేను ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చానో అంత తుస్సుమనిపోయింది. ఇదేంటి ఆధ్యాత్మికంలోకి వస్తే ఇదంతా పోతుంది, ఏమో వదిలేశాను. ఇంకా దాన్ని వదిలేసి పూర్తి ఇటు వచ్చాను. ఆ వ్యాపారం బాగుండుంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, ఇంతమంది జీవితాలకి నేను వెలుగునివ్వలేను కదా. డబ్బు సంపాదించుకుంటూ ఉండేవాడిని, అది ఇంకొంచెం పెద్దదయ్యో పెద్ద కంపెనీ పెట్టేవాడిని. అంతమించి ఏం చేస్తాను చెప్పండి? ఓ మహా అయితే 4-5 బిల్డింగ్లు కట్టేవాడిని, ఒక 20-10 సంస్థలు పెట్టుకునేవాళ్ళం, 4-5 కార్లు కొనేవాళ్ళం, అంతే. అంతమించి ఏముంటుంది? వికాసం రాదు కదా. ఇప్పుడు ఎన్నో జన్మలకు సంబంధించిన వికాసాన్ని నేను సాధించుకున్నానా లేదా? కనుక అది నా బిజినెస్ డౌన్ అయిపోయి నేను ఆధ్యాత్మిక ఎదుగుదల పొందానంటే ఇది నాకు భగవంతుడు ఇచ్చిన శిక్షణ, అది శిక్ష. ఓకే, ఈ విధంగా మీరు మీ జీవితంలో ఉన్నాయి చెక్ చేసుకోవాలి. 3 పాయింట్లు. 1, పూర్వజన్మ ద్వారా వచ్చే కర్మ, సిన్, పాపము, దానికి సొల్యూషన్ కర్మను చూసుకొని విపాకం చేసుకోవటం. 2, మన జీవనం సరి లేకుండా వచ్చే కష్టాలు, దాన్ని సరి చేసుకోవాలంటే ఎరుక, బుద్ధి వికాసం, బుద్ధిని ఉపయోగించండి, అంతే, ఇంకేం అక్కర్లా. 2 అయిపోయినాయి. ఇక 3వది జీవితంలో వచ్చే సవాళ్ళు. ఇది సవాళ్ళు అనాలి, వీటిని కష్టాలు అనకూడదు. ఇవి కష్టాలు. 1 కష్టాలు, 2 సమస్యలు, 3దాన్ని సవాళ్ళు అనాల. భగవంతుడు ఒక సవాల్ ఇస్తాడు అనమాట. రారా తేల్చుకుందాం రా అంటాడు. దూకు దీన్ని అంటాడు. మీరు పిల్లలు పరిగెట్టేటప్పుడు, రన్నింగ్ రేస్లో పరిగెట్టేటప్పుడు అడ్డంగా పెడతారు కదా, దాన్ని ఏమంటారు? బారికేడ్స్ పెడతారు, దాన్ని దూకాలి. ఆర్డిల్స్ పెట్టరా? దూకామనుకో, ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం ఎత్తుది పెడతాడు, ఇంకొంచెం ముందుకు ఇంకొంచెం ఎత్తుది పెడతాడు. ఎవరు దారికి అడ్డంగా పెట్టాడు అంటావా? దూకాలి నువ్వు. దాని పేరే ఛాలెంజ్. అన్నీ ఒకటి అనుకుంటారు చాలామంది. క్యాన్సర్ వస్తే ఛాలెంజ్ అనుకుంటారు, అది ఛాలెంజ్ కాదు, అది కర్మ. ముందు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుంటే దేనికే మందు వాడాలో దానికి ఆ మందు వాడచ్చు. అర్థమవుతుంది మిత్రులారా? కనుక 3 తెలుసుకోండి మీరు. 1, జీవితంలో గతంలో చేసిన పాపాల వల్ల వచ్చే కర్మలు, దీనిని పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చెప్పుకొని రిలీజ్ చేసుకోవచ్చు, కర్మను చూసి రిలీజ్ చేసుకోవచ్చు. 2, సరికాని జీవనం వల్ల వచ్చే కష్టాలు, బుద్ధిని ఉపయోగించండి, సరిపోతుంది. 3, ఛాలెంజెస్. దీనివల్ల మీకు నష్టమే ఉండదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది, అసహనం ఉంటుంది, కానీ మీరు దానిలో వెళ్ళే కొద్దికి మీరు ఇంకా షైనింగ్ అవుతుంటారు. మీకు ఇంకా అదే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు నన్ను వెనక్కి వెళ్ళి నువ్వు ఆ బిజినెస్ పెట్టంటే నేను పెట్టను, నాకు ఇష్టం లేదు, నాకు ఇదే బాగుంది. అలాగనమాట. ఈ విధంగా మీకు వచ్చే ప్రతి సమస్యని స్కాన్ చేసి అవగాహన చేసుకుంటే మీరు ముక్కంటిలో అయిపోతారు మిత్రులారా. ఇది ముక్కంటి అంటే. చెప్పలు కొట్టేద్దాం ముక్కంటికి. తర్వాత పాయింట్ ఏంటి?